నమస్తే, నా పేరు పుష్ప. నేను ఈరోజు సింపుల్ డిజిటల్ క్లాక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మీరు అవుట్పుట్ చూస్తూ ఉన్నారు. సో HTML వచ్చి 0 తీసుకున్నాను. దాని గురించి స్టైల్ స్టేట్లో బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఇచ్చుకున్నాను. ఓకే, ఆ యొక్క 0కి ఫాంట్ సైజెస్ అంతా మార్చాను. అలాగే బ్యాక్గ్రౌండ్లో వచ్చి దాని యొక్క బర్నెస్ బర్గా రావాలనేసి ఇక్కడ ఇది ఇచ్చాను అనమాట. ఆ బర్నెస్ ఎంత కావాలనేసి ఈ లైను. ఓకే, HTMLలో వచ్చి ఒక ఫంక్షన్ ఇచ్చాను. ఇక్కడ మీరు న్యూ ద డేట్ అని చూడొచ్చు. న్యూ ద డేట్ అనేది గెట్ ద కరెంట్ డేట్ అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు అవుట్పుట్లో 118. ఇక నా సిస్టంలో కూడా 118 సేమ్ టైం అది వస్తుంది. సో ఆ ఒక కరెంట్ టైంలో నుంచి గెట్ అవర్స్ ఇది. సో అవర్స్ అనేది 12 కంటే ఎక్కువ ఉంటే పిఎం, తక్కువ ఉంటే ఏఎం. సో ఈ లైన్ వచ్చేసి కన్వర్ట్ టు ద 12 అవర్ ఫార్మేట్లోకి చేంజ్ చేయడానికి. ఇక్కడ మీరు చూడవచ్చు స్ప్రింగ్ స్ప్రింగ్ ప్యాడ్ స్టార్ట్ అనేది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడవచ్చు 0.1 అనేసి ఉంది. అది పెట్టకపోతే జస్ట్ 1 మాత్రమే వస్తుంది. 2 డిజిట్స్ రావాలనేసి ఇది పెడతారనమాట. అలాగే గెట్ మినిట్స్, గెట్ సెకండ్స్ అనేది తీసుకున్నాము కరెంట్ టైంలో నుంచి. వాటన్నిటిని కూడా టైం స్ప్రింగ్లో వచ్చి యాడ్ చేసాము. ఇక్కడ మనం తీసుకున్న ఐడి ఒక టెస్ట్ కంటెంట్ వచ్చి ఇక్కడ పెట్టిన టైం స్ట్రింగ్ అనేది పెట్టాను. అలాగే ఫంక్షన్ది కాల్ చేసాను నేను. ఇక్కడ సెట్ ఇంటర్నల్ వచ్చి 1 అవర్కి 1 సెకండ్ ప్రతి 1 సెకండ్కి అప్డేట్ అవుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రతి 1 సెకండ్కి అప్డేట్ అవుతుంది. ఇలా అప్డేట్ అవ్వడానికి ఇలాగ ఇది పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ.